నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన 3 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడి వేధింపులు భరించలేక శ్రీలత మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. భర్తతో కలిసి మేనమామ ఇంటికి వెళ్ళింది శ్రీలత. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పెళ్లై 3 రోజులే అవుతుంది. కొత్త సంసారంలోకి అడుగుపెట్టిన ఆమె భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఓ యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది ఆ నవవధువు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన శ్రీలతకు రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన మల్లేశంతో అక్టోబర్ 26వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శ్రీలత భర్తతో కలిసి దోమ మండలం మోత్తూరులో ఉంటున్న మేనమామ ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడే బాత్రూంలో ఆమె పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. బట్ ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీలత మృతి చెందినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక శ్రీలత మృతికి చంద్రవంచ గ్రామానికి చెందిన సురేష్ వేధింపులే కారణమని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఎన్నో ఆశలతో కొత్త సంసారంలోకి అడుగుపెట్టిన ఆ యువతి ఇలా బలవన్ మరణానికి పాల్పడటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు.